తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేసి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కారోబార్ బిల్ కలెక్టర్కు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూల్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు CITU కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోకెన్ సమ్మెలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయిలు వెంటనే చెల్లించి వేతనాలకి ప్రభుత్వ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 2వ పిఆర్ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీ వారీగా చెల్లించాలని అన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు. ఇన్సూరెన్స్, ESI, PF సౌకర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. చనిపోయిన, అనారోగ్యానికి గురైన కార్మిక కుటుంబాలకి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో పూర్తి స్థాయిలో సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పండుగలకు సెలవులు ఇవ్వాలి, కార్మికులకు స్థలాలు ఇవ్వాలి, కార్మికులకు స్థలాలు, కార్మికుల ఐక్యత. CITU ఇవ్వాలి, బట్టి పర్మిస్ కార్మికుల రద్దు చేయాలి. జీవో నెంబర్ 51ని ఈరోజు గ్రామ పంచాయతీ జేఏసీ రాష్ట్ర పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన ఎందు గురించి అంటే, గత ప్రభుత్వాల నుంచి మేము చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు మేము పనిచేస్తా ఉన్నాం 20 సంవత్సరాల నుంచి. కనీసం ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మేము అడిగేది ఏంటంటే, మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం తెచ్చేటువంటి బట్టలు కానీ, బెల్లం కానీ, చెప్పులు కానీ ఏది కూడా మాకు అందట్లేదు, మాకు రావట్లేదు. అవన్నిటికీ మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి అవన్నీ సకాలంలో ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ ఇప్పుడు మర్చిపోయింది. మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీరు మాకు పెంచుతామన్న వేతనం పెంచండి, మాకు ఇవ్వండి. అదేవిధంగా పెండింగ్ వేతనాలు చెల్లించండి. జీవో నెంబర్ 51ని సవరించి దాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ మొదటి దఫాలో ఏదైతే మన గ్రామ పంచాయతీ కార్మికులను కూడా అందులో చేర్చాలని చెప్పి CITగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా పండుగలు వచ్చిన సెలవు లేదు, ఆదివారం సెలవు లేదు. ప్రతిరోజు నిత్యం ఇలా కార్మికులందరూ కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఇలా పని గంటలు పెంచైనా సరే ఇలా గ్రామాల్లో పనిచేస్తూ ఉంటే కార్మికులకు గుర్తింపు లేదు. కాబట్టి పండుగలకు ఆదివారం సెలవు ఇవ్వాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సఫాయి వాళ్ళము, అది మట్టి అనక, పెండ అనక, బురద అనక, ఏదనక పురుగులు పడ్డది, కుక్కలను ఏదైనా కానీ తీసేస్తున్నాం. కాబట్టి మాకు జీతాలు పెంచాలి, మాకు నెలకు జీతాలు పెంచాలి. మేము ఎస్సీలో కూర్చున్న వాళ్ళకేమో లక్షల జీతాలు నెలకు ఇస్తారు. మాకు 3 నెలలకు 4 నెలలకు జీతాలు లేవు. మేము ఇంట్లో కుటుంబాన్ని పోషించడానికి 9,500 మాకు సరిపోతలేదు. అది కూడా నెలకు ఇస్తలేరు మాకు. మేము ఎట్లా పోషించుడు, మేము ఎట్లా బతుకుడు, ఇండ్లు కూడా లేవు, కిరాయిల గట్టలేక, కిరాణి షాపుకు పెట్టలేక, మేము పిల్లలు చదివేయలేక మేము ఇట్లానే ఉంచుకుంటున్నాం. పిల్లలు చదివేయలేక మాకు కనీసం జీతం చక్కగా రాక మేము ఇట్లా చేస్తున్నాం. మాకు జీతాలు పెంచాలి, నెల డబ్బులు మాకు కంపల్సరీ ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలి మాకు. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాము.